ఓకే. మీడియా మిత్రులకి నమస్కారం. రాష్ట్రంలో గత నెల రోజులుగా శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నాయా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అధికారం అనేది మార్పిడి జరిగిందా, ప్రభుత్వం అనేది ప్రజల సంరక్షణ కోసం రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడడం కోసమనే అజెండా నుంచి కేవలం గత ప్రభుత్వంలో ఇవి జరిగాయి, ఇవి చేశారు, మేము వాటిని రివెంజ్గా తీసుకోవడం కోసమే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు అనే భావంతో ఏమైనా పరిపాలన జరుగుతుందా అనేటువంటి అనుమానం ఈరోజు ఒక కామన్ మ్యాన్గా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా ఒక టెర్రర్. ఒక మహిళా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 చిన్నపిల్లలు 3, ఒక మహిళ. అంటే వాటి నేపథ్యం ఎలా ఉన్నా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే భయభ్రాంతుల్ని గురి చేసే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో మానవ సమాజం అనేటువంటిది మనుగడ కొనసాగుతుందా లేదా అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. ఇప్పటికి 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు, విభజన ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. మీరు కూడా కక్ష సాధింపులతో రాష్ట్రంలో టెర్రర్ని సృష్టించే ప్రయత్నం చేసే ప్రజలకు రక్షణ ఎవరు అనేటువంటిది రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 600 మంది హత్యకు గురి కాబడ్డారు అని చెప్పి మీ పార్టీ లీకులు ఇస్తూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో హత్యలకు గురి కాబడ్డారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి, అంటే ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో అభివృద్ధి విద్యారంగంలో సాధించామను, వైద్య రంగంలో సాధించామను, పరిశ్రమలు ఏర్పాటు చేశామను, ఇరిగేషన్ని డెవలప్ చేశామను, ప్రాజెక్టులు నిర్మించామను చెప్పే పరిస్థితి లేదు. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నది మంచిది కాదు. మీ పనితీరు చూసి ప్రజలు మీకు ఓటు వేయలేదు. ఒక భయంకరమైనటువంటి పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి మీరు ఎలాంటి వారు అనేటువంటి చూడకోకుండా మీకు ఓటు వేశారు. అది మీ బలమనే భ్రమల్లో విధ్వంసం వైపు, హత్యల వైపు, అరాచకాల వైపు పాలన కొనసాగితే మీకు రాబోయే రోజులు చాలా గడ్డు కాలం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వాటిపైన చర్యలు ఏముంటాయో చెప్పండి. ఈరోజు ఇన్ని హత్యలు దాదాపు నడిబొడ్డున ప్రత్యక్షంగా వేట కొడవలతో ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే ఆ 2 కుటుంబాల మధ్య గతంలో ఉన్నటువంటి రైవాల్టీ మీకు తెలుసు, పోలీస్ వ్యవస్థకు తెలుసు. కానీ దాని రివెంజ్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయం కూడా పోలీస్ వ్యవస్థకు తెలుసు. కానీ ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఒక చేతగాని అసమర్థుల్లా, అయ్యా మీ యూనిఫామ్కి మీరు విలువ ఇవ్వండి. ప్రభుత్వాలు మారుతుంటాయి, వ్యక్తులు మారుతుంటారు, కులాలు మారుతుంటాయి. కానీ మీరు అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్స్గా ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మీరున్నారు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యతను ఒక డీజీపీగా ఫెయిల్ అయ్యారనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. డీజీపీ సామాజిక వర్గానికి చెందినటువంటి
బిడ్డలు 3 అమరులయ్యారు. మన పక్కన ఉన్నటువంటి ఆదోని పట్టణంలో ఒక మహిళల్ని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపుతా ఉంటే అడిగే నాతులు లేడు. మన పక్కన ఉన్నటువంటి నంద్యాల పట్టణంలో ఒక చిన్న స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి 10 రోజులు శవం కనిపించకపోతే అడిగే నాతులు లేడు. ఒక స్కూల్ యూనిఫామ్ పిల్లల్ని ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి హత్య చేసి అడిగే నాతులు లేడు. ఒక బిడ్డ తండ్రిని ఆస్తి తంపకాల్లో కారుతో గుద్దిచ్చి చంపుతా ఉంటే అడిగే నాతులు లేడు. ఇంకా నిన్న జరిగినటువంటి వినుకొండలో 2 కుటుంబాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏది ఏమైనా అంటే ప్రభుత్వం అసమర్థత అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయ్యా, మీరు పంపకాల్లో బిజీ ఉండొచ్చు. మీరు గత ఎన్నికల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1000 కోట్లను ఎక్కడి నుంచి ఎర్రచందనంలో ఎలా తెచ్చుకోవాలా, ఇసుకలో ఎలా తెచ్చుకోవాలా, మైనింగ్లో ఎలా తెచ్చుకోవాలా, ఎస్సీ ఎస్టీ భూముల్ని 1,70,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు, అవి తిరిగి మళ్ళీ ఎలా అమ్ముకోవాలని మీరు బిజీగా ఉండొచ్చు. కానీ దీనికోసం కాదు మీకు ప్రజలు తీర్పు ఓట్లు ఇచ్చింది. 164 సీట్లు ఇచ్చినారు అని చెప్పి అది మీరు గర్వంగా చెప్పుకోవడమా, లేదా 164 మంది మీ పార్టీ ప్రజాప్రతినిధులున్న రాష్ట్రంలో దేవరగడ బలి ఎలా ఇస్తారో మేకపిల్లల్ని, అలా రాష్ట్రంలో పిల్లల్ని బలిస్తూ ఉంటే మీ పాలన ఎలా ఉందో మీరు ఒకసారి అయ్యా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు మంచి చేయండి. ఈరోజు మీరు చెప్పినటువంటి వాటికంటే జరుగుతున్నటువంటి అరాచకాలు, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాల పైన, జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన, జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టినటువంటి భూముల పైన మీరు శ్వేతపత్రం విడుదల చేసి ఆ పార్టీ నుంచి మళ్ళా బ్యాక్ డోర్లో డబ్బులు తీసుకునే ప్రయత్నం కాకుండా పనిష్మెంట్ ఇచ్చేటువంటి దమ్ము మీకుందా? కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, పరిస్థితుల్ని పక్కదావ పట్టించడానికి ఒక ముఖ్యమంత్రి ఒక క్లాస్ టీచర్ మాదిరి చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం. అయ్యా, నీకు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడానికి జరిగిన తప్పులపైన శిక్షించేటువంటి, దండించేటువంటి, రికవరీ చేసేటువంటి అధికారం నీకుంది. చెవులో పూలు పెట్టి మసిపూసి మారేడికాయ చేసేటువంటి టైం వేస్ట్ రాజకీయాలు చేయొద్దండి. ఒక ముఖ్యమంత్రికి ఒక క్షణం కూడా చాలా విలువైనది. అలాంటిది సొల్లు కబుర్లు చెప్పుకుంటా శ్వేతపత్రం పేరుతో గంటల తరబడి, అది అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని గత 2014, 2019లో మీరు ఎలా కొల్లగొట్టారో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చెప్పాడు. అది చెప్పి మీకంటే 2019 నుంచి 24 వరకు 10 రెట్లు ఎక్కువ కొల్లగొట్టాడు. మీ మీద 2014, 2019 6,75,000 కోట్ల అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని మీ మీద విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో 6,000 రూపాయలు కూడా రికవరీ చేయలేదు. ఎవరికి శిక్ష అనేటువంటిది పడ్డలేదు. జైళ్ళకు పోయారు, బయటకు వచ్చారు, హ్యాపీ డేస్, హ్యాపీ బర్త్డేలు చెప్పుకున్నట్లుగా ప్రజలకి టాటా బై బై చెప్పారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టిన సొమ్ము 2014, 2019 6,75,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ₹1 జగన్మోహన్ రెడ్డి గారు రికవరీ చేయలేదు. ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మైనింగ్లోను, ఇసుకలోను, లిక్కర్లోను, ల్యాండ్స్లోను 15 లక్షల కోట్లకు పైబడి అవినీతి జరిగింది అని చెప్పినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి మీరు అది రికవరీ చేస్తారా? లేదు, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బుక్ మాదిరే ఈ బుక్ ఒక మీ టీడీపీ పార్టీ కార్యాలయంలో లైబ్రరీగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? రాష్ట్ర ప్రజల్ని కొల్లగొడతా ఉన్నారు, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని కొల్లగొడతా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. పాలనలో మార్పు ఏం లేదు, వ్యక్తులు మారారు. విధ్వంసంలో మార్పు లేదు, అరాచకాల్లో మార్పు లేదు, దోపిడీలో మార్పు లేదు, అవినీతిలో మార్పు లేదు. ఇంకెందుకు ప్రజలు మిమ్మల్ని కోరుకున్నట్లు? ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉండి, ఒక దళిత మహిళ హోంశాఖ మంత్రిగా ఉండి గత జరిగినటువంటి అరాచకాల గురించి రెచ్చగొడుతూ ఛాలెంజ్లు వేస్తూ, అమ్మా మీరు తెలుగుదేశం పార్టీకి కాదు హోంశాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5,45,00,000 మంది జనాభా
ప్రజలకు మీరు శాంతి భద్రతను కాపాడే బాధ్యత మీకు ఇచ్చారు. లేదంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మాత్రమే మీ పదవికి రాజీనామా చేసి కార్యాలయంలో మీ యొక్క ఛాలెంజ్లు వేయండి. దయచేసి ఒక మహిళలుగా శాంతి భద్రతలను కాపాడే బాధ్యత తీసుకోండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు పులి స్టాప్ పెట్టండి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు దించండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిల్ని, హామీల్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తాను.